ఉద్యానవన శాఖను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ పథకాలకు యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అప్రూవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2026-27 సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు చేసింది. సూక్ష్మ సాగునీటి పద్ధతులు, ఆయిల్ పామ్ విస్తరణ, ఉద్యాన పంటల అభివృద్ధి, బ్యాంబూ సాగు ప్రోత్సాహం, ఫామ్ పాండ్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం 2026-27 సంవత్సరానికి 740 కోట్ల యాక్షన్ ప్లాన్ అమలుకు వ్యవసాయ శాఖ ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 444 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 294 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడతగా 285 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయని తెలిపారు అధికారులు. సూక్ష్మ సాగునీటి పథకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఉద్యానవన శాఖ అధికారులు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ కింద డ్రిప్ స్ప్రింక్లర్ పద్ధతులతో సాగునీటి వినియోగాన్ని పెంచేందుకు 301 కోట్ల రూపాయలను కేటాయించారు. నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతంలో రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 2,61,000 ఎకరాల్లో డ్రిప్ స్ప్రింక్లర్ సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 9,055 యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు. వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. జాతీయ ఆయిల్ పామ్ మిషన్ కింద 261 కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.93 లక్షల ఎకరాల్లో సాగు అవ్వగా మరో 85,000 ఎకరాల్లో పండించే లక్ష్యంతో పనిచేస్తున్నారు అధికారులు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే స్ప్రింక్లర్స్ మరియు డ్రిప్ సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం కూడా 2.61 lakh ఎకర్స్ అదనంగా ఆల్రెడీ మన దగ్గర 11 lakh ఎకర్స్ వరకు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సహకారం అందించడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా 2.61 lakh ఎకర్స్ అదనంగా మనం ఈ సంవత్సరం కవర్ చేయబోతున్నాం. దీనిలో భాగంగా ఆటోమేషన్ కూడా, ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ యూటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆటోమేషన్ కూడా ఈసారి సహకారం అందించడం జరుగుతుంది రైతులకి. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద 142 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు అధికారులు. పండ్లు, కూరగాయలు, పూల సాగుతో పాటు ఆధునిక పద్ధతులను ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటి వరకు 1,00,000 ఎకరాల్లో సాగు అవ్వగా ఏడాది 61,529 ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు ఉద్యానవన శాఖ అధికారులు. 60,000 ఎకర్స్, 65,000 ఎకర్స్ చెప్పాలంటే ఎకర్స్ ఎక్స్పాన్షన్ అంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, స్పైసెస్ అండ్ ఫ్లవర్స్, దీంతో పాటు మల్చింగ్ సహకారం, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ సహకారం లైక్ కోల్డ్ స్టోరేజెస్, కోల్డ్ రూమ్స్, సోలార్ డ్రైయర్స్, ఫామ్ పాండ్స్, ఈ సహకారం కూడా MIDS స్కీమ్ కింద అందించబోతున్నాం. రైతులందరినీ కోరేది ఏంటంటే మీ DHSOs అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ని కన్సల్ట్ అయ్యి దయచేసి ఈ స్కీమ్స్ని 100% అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ బ్యాంబూ మిషన్ కింద 2,355 ఎకరాల్లో బ్యాంబూ సాగు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. రైతులకు నీటి నిల్వ సదుపాయాలు కల్పించేందుకు RKVY స్కీమ్ కింద 1,600 ఫామ్ పాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు సాగుకు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు అధికారులు. క్రేట్స్ అందించడం జరిగింది. సో అది కూడా 100% సహకారంతో 92% అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం 14 జిల్లాలకి మనం పరిమితి చేసాం. బట్ ఈ సంవత్సరం మాత్రం 31 డిస్ట్రిక్ట్స్కి ఈ స్కీమ్ అనేది అమలు చేయబోతున్నాం. దీంతో పాటు మనం చూసుకుంటే నేషనల్ బ్యాంబూ మిషన్, దీని కింద కూడా మనం సీడ్లింగ్ సప్లై చేస్తాం. బ్లాక్ ప్లాంటేషన్ సహకారం అందించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు అగ్రో ఫారెస్ట్రీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. హార్టికల్చర్ కు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ ను ఉపయోగించుకొని క్రాప్ డైవర్షన్ వైపు రైతులు మళ్లాలని సూచిస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారులు.